బడ్జెట్పై ప్రతిపక్షాలకు స్పష్టతనివ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని బీఆర్ఎస్ ఆరోపించింది. విపక్షాలకు అవకాశం ఇస్తే ప్రభుత్వ గుట్టు రట్టవుతుందనే వారి అబద్దాలు బయటపడుతున్నాయని భయపడిందన్నారు. ఇది చీకటి రోజంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గారడీ లెక్కలతో ప్రజల్ని మభ్యపెడుతోందని కవిత ఆరోపించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షానికి విపక్షాలకు అసలు క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభను వాయిదా వేసడం అంటే ఇది శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు. క్లారిఫికేషన్కి అవకాశం ఇస్తే వాళ్ళ అబద్దాలను ఎత్తి చూపుతామని, వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతామని ప్రభుత్వం దగ్గర సమాధానం లేక ఇవాళ శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని పారిపోయినటువంటి పరిస్థితి. భట్టి గారు తన ప్రసంగంలో అబద్దాలే చెప్పారు. అప్లైలో కూడా అబద్దాల పరంపరనే కొనసాగించారు. మీరు ప్రవేశపెట్టిన 2,90,000 మరి 60-70,000 తగ్గితే వచ్చేది 2,20,000, 2,30,000 మాత్రమే. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ లోనే మరి కేవలం ఈ సంవత్సరంలో 30,000 కోట్ల రూపాయలు మాత్రమే పాత అప్పులకు కిస్తీలు కట్టుడైనా మిత్తి చెల్లించడమైనా చేయడం జరిగింది. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి మొహమాటం లేకుండా 1,50,000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకే కట్టినా అని చెప్పి అబద్దం ఆడడం అన్నది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటిది కాదు. ఈ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. మీరు తీసుకొచ్చినటువంటి అప్పుల మీద ఖచ్చితంగా మీరు వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.